హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాజ్ అయితే ఆఫీస్కి బిడ్డతో పాటు బయలుదేరతాడు. ఇంకా బిడ్డని తీసుకుని ఆఫీస్కి వెళ్తున్న రాజ్ని చూసి ఒక్కసారిగా ఆఫీస్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక బిడ్డని అలాగే రాజ్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు. అది గమనించిన కావ్య, ఏవండి అందరూ మిమ్మల్ని బాబుని చూస్తున్నారు అని అనడంతో, అయితే ఏం చేయమంటావు, చూస్తే చూడనివ్వు అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్య మీద విరుచుకుపడతాడు. ఇంకా ఇంతలో శృతి అక్కడికి వచ్చి, గుడ్ మార్నింగ్ సార్, బాబు చాలా క్యూట్గా ఉన్నాడు, ఎవరు సార్ బాబు అని అడగడంతో, నీకు బాబు డీటెయిల్స్ కావాలా లేకపోతే ఈ ఆఫీస్లో వర్క్ చేసి శాలరీ కావాలా? ముందు ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేయి, తర్వాత ఈ బాబు గురించి వివరాలు అడుగుదూలే అని చెప్పి రాజ్ అయితే ఇక ఆమె మీద విరుచుకుపడి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య, ఏవండి ఇలాగే గదమాయించి అందరి నోరులు ముయ్యిస్తున్నారు, కానీ మీరు మాత్రం నిజం బయట పెట్టట్లేదు, ఇదేం బాగోలేదు, ఆ బిడ్డకి తల్లెవరో చెప్పండి, కనీసం చెప్పడం ఇష్టం లేకపోతే చూపించండి అని అడగడంతో, ఏయ్ నీకు ముందే చెప్పాను కదా ఈరోజు డిజైన్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలని, అయినా నువ్వింకా ఇక్కడే నుంచుని నాతో ఏంటి మాటలు, వెళ్ళు అని చెప్పి కావ్యని అక్కడి నుంచి పంపించేస్తాడు. కావ్య అయితే, ఈ ఆఫీస్లో అందరి నోరులు మూయించారు, నా నోరు మాత్రం మీరు ఎప్పటికీ మూయించలేరు, ఎలా అయినా సరే నిజం తెలుసుకుంటాను, ఆ బిడ్డకి తల్లెవరో బయటికి లాగుతాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజైతే బాబుని తాను తీసుకువచ్చిన ఉయ్యాలలో వేసి ఇక బాబు వైపే చూస్తూ ఆఫీస్ వర్క్ని మొదలు పెడతాడు. ఇంతలో బాబు గట్టిగా ఏడుస్తాడు. అలా ఏడవడంతో వెంటనే రాజ్ తీసుకొచ్చిన పాల డబ్బాని బాబుకి పడుతుంటాడు. బాబు ఎంత పాలు తాగిచ్చినా తాగకుండా మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడు. ఇంతలో ఆఫీస్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆ బాబు ఏడుపుకి కంగారు పడుతున్నట్టుగా లేచి నుంచుంటారు. కావ్య వాళ్ళందరినీ చూసి, నేను చూసుకుంటాను, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోండి అని చెప్పి కావ్య లోపలికి వస్తుంది. ఏవండి ఏం చేస్తున్నారు, ఏమన్నా అర్థమవుతుందా? ఈ బాబు ఏడుపుకి ఆఫీస్లో అందరూ కూడా డిస్టర్బ్ అవుతున్నారు, అసలు బాబుని ఎందుకలా ఏడిపిస్తున్నారు అని అంటుంటే, నేనేం ఏడిపించటం లేదు, వీడే పాలు కూడా తాగకుండా ఎందుకో ఏడుస్తున్నాడు అని అనడంతో, వాడికి నిద్ర వస్తుంది, నిద్ర పుచ్చితే సరిపోతుంది, ఆకలి లేకుండా పాల సీసాను నోట్లో పెడితే వాడు ఊరుకుంటాడా ఏంటి? ఎంతైనా మీ రక్తమే కదా, ముక్కు మీద కోపం ఉంది వీడికి కూడా అని చెప్పి ఇక బాబుని చిన్నగా జోలపాడి నిద్రపుచ్చి కావ్య ఇక తను తీసుకొచ్చిన ఉయ్యాలలో వేసి అక్కడి నుంచి, చూడండి చప్పుడు చేయకుండా వర్క్ చేసుకోండి అని అనుకుంటూ ఇంకా కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్ బాబుని చూస్తూ ఇక వర్క్ చేయడం మొదలు పెడతాడు. ఇంతలో అనుకోకుండా శ్వేత వస్తుంది. శ్వేత అయితే ఇక డైరెక్ట్గా రాజ్ క్యాబిన్లోకి వెళ్తుంది. అక్కడ రాజ్ కనిపించడు. ఇంకా అలాగే ఆ ఉయ్యాల తొట్లో బాబుని చూస్తుంది. బాబుని చూసి కావ్య, శ్వేత ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఈ బాబు ఇక్కడున్నాడు, అసలు ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి శ్వేత తనలో తను ఆలోచించుకుంటూ అక్కడే కూర్చుని బాబు వైపే చూస్తుంది. ఇంతలో రాజ్ కూడా అక్కడికి వస్తాడు. రాజ్ శ్వేతని చూసి, హాయ్ శ్వేత, ఎప్పుడొచ్చావు? అయినా నా కోసం వచ్చి నన్ను పిలవకుండా ఇలా కూర్చున్నావు క్యాబిన్లో అని అంటుంటే, ఎక్కడ ఉన్నా ఇక్కడికే వస్తావు కదా, అందుకే నీకోసమే కూర్చున్నాను. అయినా బాబేంటి రాజ్, అసలు ఈ బాబుని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, ఇదంతా ఏంటి, ఏం చేస్తున్నావు అని అడగడంతో ఇక రాజ్ అయితే శ్వేతతో బాబు గురించి జరిగిందంతా కూడా చెప్పుకొస్తాడు. ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది. తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని కిందకి జారొదిలేస్తుంది. ఇక అదే టైంలో కావ్య కూడా రాజ్ క్యాబిన్లోకి ఏదో వర్క్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా శ్వేత అదంతా విన్న తర్వాత, రాజ్ నువ్వు చేస్తుందేమీ బాగోలేదు, కావాలని కావ్యని ఇబ్బంది పెట్టడం కోసం ఈ బాబుని అక్కడికి తీసుకెళ్ళావు, తరువాత నువ్వు ఎంత పెద్ద పెద్ద దెబ్బలు ఎదురు పడతాయో నువ్వు ఊహించటం లేదు అని చెప్పి శ్వేత మాట్లాడుతుంటే ఇక శ్వేతకి రాజైతే, లేదు శ్వేత, నేను ఏమీ తప్పు చేయటం లేదు, నేను న్యాయమే చేస్తున్నాను, ఈ బిడ్డకి తన వాళ్ళని దగ్గర చేస్తున్నాను అని అంటుంటే
రాజ్, నువ్వు ఈ బిడ్డకి తన వాళ్ళని దగ్గర చేస్తున్నావు, కానీ ఆ బిడ్డ ఎవరో ఏంటో తెలియకుండా ఎందుకు ఎందుకు నీ ఇంట్లో వాళ్ళు బిడ్డని ఆదరిస్తారు? నువ్వు తప్పు చేస్తున్నావు రాజ్. నీవు చేసిన తప్పులో భాగాన్ని కావ్యకి కూడా పంచుతున్నావు. తను నీ ప్రేమని కోరుకుంటుంది, నీతో సంతోషంగా కాపురం చేయాలని అనుకుంటుంది. కానీ నువ్వు అదంతా కాదని బిడ్డని తీసుకెళ్ళి నీ బిడ్డగా పరిచయం చేశావు. ఇదేమీ బాగోలేదు, ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక శ్వేత అయితే రాజ్తో మాట్లాడుతుంది. అనుకోకుండా కావ్య ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న ప్రతి మాటని దొంగచాటుగా వినేస్తుంది. ఒక్కసారిగా కావ్య నిజం విని అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. ఇంకా అలానే నేల మీద చతికిల పడిపోతుంది. ఇక రాజైతే, లేదు శ్వేత, లేదు, నిదానంగా ఈ బిడ్డెవరో వాళ్ళకి అర్థమవుతుంది. తరువాత ఈ బిడ్డ నా బిడ్డగా అందరికీ దగ్గరవుతాడు. ఇక వీడికి ఒక కుటుంబం ఏర్పడుతుంది. అప్పుడు కానీ నాకు సంతోషంగా ఉండదు, అప్పుడు కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అని చెప్పి రాజ్ చెప్తున్న మాటలకి శ్వేత, చూడు రాజ్, నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడుతున్నావేమో అని నాకెందుకో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో, నువ్వు వెళ్ళే రూట్ రాంగ్ రూట్ ఏమో అని చెప్పి ఇక శ్వేత రాజ్తో చెప్తుంటే, లేదు శ్వేత, లేదు, నేను కరెక్ట్గానే వెళ్తున్నాను. ఈ బిడ్డకి అందరి ప్రేమ కావాలి, ఈ బిడ్డ అందరికీ దగ్గర అవ్వాలి అని చెప్పి ఇంకా శ్వేత రాజుల మాటలు విని కావ్యకి నోటి నుంచి మాట రాదు. ఇక కొద్దిసేపటికి కావ్య తన కన్నీళ్లు తుడుచుకుని అక్కడి నుంచి పైకి లేచి లోపలికైతే వస్తుంది. డిజైన్స్ పూర్తయిపోయినాయి, వీటిని ఎక్కడ పెట్టమంటారు అని చెప్పి కావ్య రాజ్ని అడగడంతో, రాజ్, డిజైన్స్ పూర్తయినాయా? అయితే దాన్ని శృతికిచ్చి మెయిల్ చేయమని చెప్పు అని చెప్పి ఇక శ్వేత అయితే కావ్య అయితే ఆ డిజైన్స్ను టేబుల్ మీద పెట్టి రాజ్ మాటలేమీ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య అలా వెళ్ళిపోవడంతో రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక శ్వేత అయితే, రాజ్, నువ్వు నిజం చెప్పు, కావ్య నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, తను నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, తనకన్నా నిజం చెప్పు, ఆ బిడ్డ నీ బిడ్డ కాదని తనకి చెప్పు అని చెప్పడంతో రాజ్, చెప్తా, కానీ దానికి టైం ఉంది, ఖచ్చితంగా తనకే ఫస్ట్, అందరికంటే తనకి నిజం చెప్తాను అని చెప్పి ఇక రాజ్ అయితే శ్వేతతో అంటుంటాడు. కానీ కావ్య మాత్రం ఆఫీస్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇక అక్కడి నుంచి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఒంటరిగా వెళ్ళిపోతుంటుంది. ఇక కావ్య అలా వెళ్ళిపోవడంతో రాజ్ అనుకున్నట్లుగానే డిజైన్స్ని సబ్మిట్ చేస్తాడు. ఇక రాజ్ 100 కోట్ల ప్రాజెక్ట్ని సంపాదిస్తాడు. ఒక్కసారిగా అంత పెద్ద ప్రాజెక్ట్ రావడంతో రాజ్ ఆనందానికి అవధులు ఉండవు. ఇక బిడ్డ గురించి, అలాగే అసలు ఆ బిడ్డ ఎవరి బిడ్డ అన్న నిజాన్ని కళావతికి ఈరోజే చెప్పేస్తాను అని చెప్పి రాజ్ తన మనసులో నిర్ణయం తీసుకుంటాడు. ఆఫీస్లో చూస్తే కావ్య కనిపించదు. శృతి దగ్గరికి వెళ్ళి, మేడం ఎక్కడుంది అని అడగడంతో, సార్, మేడం డిజైన్స్ని సబ్మిట్ చేసి మేడం వెళ్ళిపోయారు అని చెప్పడంతో, ఏంటి, కళావతి వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? అయినా నాకు చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ ఇంకా రాజ్ అయితే బిడ్డని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళిన రాజ్కి ప్రకాశం అయితే, కంగ్రాట్స్ రాజ్, ₹1 కోటి నష్టం వచ్చిందని ఇక్కడ కొంతమంది నిన్ను చాలా అంటే చాలా అవమానించారు. కానీ ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్ట్ని సంపాదించావు. ₹1 కోటికి 100 రెట్లు ఎక్కువ తీసుకొచ్చావు. మరి ఇప్పుడేంటి, ఎవరు నోరు విప్పటం లేదు, మాట్లాడండి అని చెప్పి ప్రకాశం అయితే ఇంట్లో అందరికీ కూడా గడ్డి పెడుతుంటాడు. ఇక అనామిక నోరు విప్పకుండా, ఏంటత్తయ్య మీరు ఏం మాట్లాడరేంటి అని అంటుంటే, ఏం మాట్లాడమంటావు, ₹1 కోటి నష్టం వచ్చేలా చేసినందుకు రచ్చ చేశాను. మరి ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు, మరి ఇప్పుడేం మాట్లాడాలి చెప్పు అనామిక అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా రివర్స్లో అనామికని అంటుంది. ఇక ఇద్దరు అత్తకొడలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని సైలెంట్గా ఉంటే, ఇప్పుడెందుకు ప్రకాశం, వాళ్ళకి మాటలు వస్తాయి, ₹1 కోటికి అంత గొడవ చేశారు, మరి నా కొడుకు దానికి 100 రెట్లు ఎక్కువ తీసుకొచ్చాడు, మరి ఇప్పుడేమంటారు అని చెప్పి ఇక వెంటనే అపర్ణాదేవి కూడా గట్టిగా మాట్లాడుతుంది. రాజ్ మాత్రం ఇల్లంతా చూస్తాడు, ఎక్కడ కావ్య కనిపించదు. ఇంకా నానమ్మ
కళావతి అని అంటుంటే, అదేంట్రా నన్ను అడుగుతున్నావు? మీ ఇద్దరు కలిసే కదా ఆఫీస్కి వెళ్ళారు, మరి కలిసే రావాలి కదా, కావ్య ఎక్కడా అని అడగడంతో, అదేంటి నానమ్మ, కళావతి నాకన్నే ముందుగానే ఇంటికి వచ్చేసింది కదా, మీరు నన్ను అడుగుతున్నారేంటి అని చెప్పి ఇక రాజైతే ఇందిరాదేవిని అడుగుతారు. ఒక్కసారిగా కావ్య ఇంటికి రాలేదు అన్న నిజం రాజ్కి తెలిసిపోతుంది. ఇంకా కావ్య ఆ బిడ్డకి తల్లి శ్వేతే అనుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయిందా అని చెప్పి రాజ్ మనసులో 100 రకాల ఆలోచనలు మొదలవుతాయి. ఇంకా రుద్రాణి అయితే, అదేంటి 100 కోట్ల ప్రాజెక్ట్ రావడం ఏంటి, ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కావ్య ఇంటికి రాకపోవడం ఏంటి, అసలు ఈ బిడ్డకి తల్లెవరో తెలుసుకున్న తరువాత కదా కావ్య ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, నిజం తెలియకుండానే కావ్య ఎందుకు వెళ్ళింది అంటే నిజం కావ్యకి తెలిసిపోయిందా అని చెప్పి రుద్రాణి అయితే ఇంట్లో లేనిపోని అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. ఇంకా ఒక్క క్షణం రాజ్కి ఏమీ అర్థం కాదు. వెంటనే రాజ్, కళావతి ఇంటికి రాలేదా అంటే కళావతి శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళిందా అని చెప్పి వెంటనే రాజ్ ఆ బిడ్డని తీసుకుని శ్వేత ఇంటికి వెళ్తాడు. కానీ ఇంట్లో శ్వేత మాత్రమే కనిపిస్తుంది. శ్వేత రాజ్ని చూసి, ఏమైంది రాజ్, ఇలా వచ్చావు? ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి నేను ఇంటికి వచ్చాను, మళ్ళీ వచ్చావేంటి, నాతో ఏమన్నా చెప్పాలా అని అడగడంతో, అది కాదు శ్వేత, కళావతి ఏమన్నా వచ్చిందేమో అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు రాజ్, నేనున్నప్పుడే కదా కావ్య నీకు డిజైన్స్ని ఇచ్చింది, వాటిని మెయిల్ చేయమని నువ్వే చెప్పావు, మరి కావ్య ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అడగడంతో, కావ్య ఇక్కడికి రాలేదా అంటే ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏం చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళదే, ఏదో జరిగింది అని చెప్పి ఇక రాజ్కి అనుమానం వస్తుంది. ఈ బిడ్డని నీ దగ్గర ఉంచు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి శ్వేతకి బాబుని అప్పచెప్పి ఇక రాజైతే కావ్య కోసం కావ్య వాళ్ళ పుట్టింటికైతే వెళ్తాడు. కానీ కావ్య ఏమీ లేనట్టుగా, అసలు తన మనసులో బాధ అనేదే లేనట్టుగా వాళ్ళ నాన్నకి బొమ్మలకి రంగులు వేస్తూ కనిపిస్తుంది. ఒక్కసారిగా రాజ్ కావ్యని అక్కడ చూసి అమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుంటాడు. కళావతి, నువ్వేంటి ఇక్కడున్నావు, అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు, చెప్తే నేనే డ్రాప్ చేసేవాడిని కదా, అయినా ఇలా చెప్పా చేయకుండా ఇక్కడికి వచ్చేసావేంటి, నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా, రా ఇంటికి వెళ్దాం అని చెప్పి రాజైతే కావ్యని పిలుస్తుంటాడు. కావ్య, ఇంటికా, ఏ ఇంటికి, ఎక్కడికి అని అడగడంతో ఒక్కసారిగా ఆ ఇంటికి నాకు ఈ రోజుతో బంధాలు తెగిపోయాయని నాకు అర్థమైపోయింది. ఇక ఆ ఇంటికి నేను ఎప్పుడో వీడ్కోలు పలికేసి మా ఇంటికి వచ్చేసాను అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు కళావతి, నీకు నాకు మధ్యలో ఇంకా విడాకులేమీ జరగలేదు, ఏం జరిగిందని నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని అడగడంతో, ఏం జరగనక్కర్లేదు, మీరు, మీ బిడ్డ, ఆ బిడ్డకి తల్లి, అందరూ మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి, నేనే నా తలరాత బాగోక నాకు నా జీవితానికి ఇలా జరిగిందేమో అనుకుంటాను, ప్లీజ్ దయచేసి నన్ను ఇలా వదిలేయండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ మోహం మీద తలుపులు వేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా బయటే ఉన్న కృష్ణమూర్తి రాజ్ వైపు అలానే చూస్తాడు. ఏంటండి, తను అలా మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు, మీరేం మాట్లాడరా చెప్పండి అని అడగడంతో, మాట్లాడడానికి ఏముంది బాబు, మాట్లాడే అవకాశమే నేను ఎప్పుడో కోల్పోయాను, నా బిడ్డని మీ చేతిలో పెట్టిన రోజే నేను చాలా పెద్ద తప్పు చేశానని నాకు అర్థమైంది. తప్పు చేసిన వాళ్ళకి మాట్లాడే హక్కు ఉందా? లేదు. నా కూతురు కరెక్ట్ నిర్ణయమే తీసుకుంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి కృష్ణమూర్తి ఏమీ పట్టనట్టుగా బొమ్మల్ని సర్దుకుంటుంటాడు. ఇక కనకమైతే, బాబు, మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రశాంతంగా వదిలిపెట్టండి, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఇక కనకమైతే రాజ్ని వెళ్ళిపోమ్మని 2 చేతులు జోడించి నమస్కారం పెడుతుంది. మీరు
మీరు నిజమేంటో తెలియక ఇలా మాట్లాడుతున్నారు? ఒక్కసారి నా మాట వినండి కళావతి, తలుపు తీ కళావతి, నేను చెప్పేది కాస్త విను అని చెప్పడంతో ఇక కావ్య అయితే అక్కడే అలాగే తలుపుకి చెరపడి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇంకా రాజ్ అయితే చాలా నిస్సహాయంగా తల కిందకి దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇక రాజ్ ఇంటికి వెళ్ళడంతో ఇంట్లో అందరూ కూడా రాజ్ని ఒక దోషిలాగా చూస్తారు. కావ్య ఏదిరా, ఎక్కడ ఉంది అని చెప్పి ఇందిరాదేవి అడగడంతో తను తన పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పడంతో కావ్య పుట్టింటికి వెళ్ళడమేంటి, ఏం జరిగింది, నువ్వే ఏదో చేసావు, చెప్తావా లేదా? నా మనవరాలు ఇంటికి రావాల్సిందే, నా మనవరాలు లేకుండా ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్వు తప్పు చేశావని అందరం నిన్ను నిందించాం, కానీ తనొక్కతే నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నమ్మిందిరా. ఆ బిడ్డకి తల్లెవరో తెలుసుకునే వరకు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళను, ఎట్లాంటి నిర్ణయం తీసుకోను అని చెప్పిన కావ్య ఈరోజు తను వాళ్ళ పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోతుంది? ఖచ్చితంగా నువ్వే ఏదో చేసావు, చెప్తావా లేదా అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక రాజ్ని నిలదీస్తుంది. రాజ్ అయితే లేదు నానమ్మ, నేనేం అనలేదు, తనే తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈరోజు తనకి మీ అందరి ముందు నేను ఏ తప్పు చేయలేదని, ఈ బిడ్డకి తల్లెవరు అన్న నిజాన్ని తనకి చెప్పాలని ఎంతో ఆనందంగా వచ్చాను, కానీ కళావతి ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇంకా రాజైతే తనలో తను కుమిలిపోతాడు. ఇంతలో కావ్య అనుకోకుండా గుమ్మం బయట నుంచి కనిపిస్తుంది. కావ్యని చూసిన ఇందిరాదేవి వెంటనే పరుగున, అమ్మ కావ్య, వచ్చావా? నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోయావని వీడు ఏదేదో చెప్తున్నాడు, అసలు ఏం జరిగిందమ్మా అని అడగడంతో ఇక వెంటనే రాజ్ కావ్యని చూసి, కళావతి వచ్చేసావా? నువ్వు కూడా నన్ను వీళ్ళలాగే అపార్థం చేసుకున్నావు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు తెలుసు, నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు అని చెప్పి ఇక రాజ్ అంటుంటే, నేనేమి మీకోసం రాలేదు, ఈ కుటుంబం కోసం వచ్చాను, అలాగే తల్లి లేని ఈ బిడ్డ కోసం వచ్చాను అని చెప్పి కావ్య రాజ్ చేతిలో ఉన్న బిడ్డని ఎత్తుకుని ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది. కావ్య ఎందుకు అలా మాట్లాడిందో, అసలు కావ్య మనసులో ఏముందో, కావ్య అలాగే రాను అని కనకం ఇంట్లో తలుపులేసుకున్న కావ్య వచ్చి రాజ్ చేతిలో ఉన్న బిడ్డని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోవడమేంటో రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇంకా ఇంట్లో కుటుంబం కూడా అలాగే రాజ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. నాన్న రాజ్, ఏమైందిరా? కావ్య ఎందుకు అలా మాట్లాడుతుంది? అసలు ఏం జరిగింది చెప్పు అని అంటుంటే ఇక రాజ్ అయితే, నానమ్మ, నిజంగా నాకు కూడా తెలీదు, ఏం జరిగిందో నేను కూడా చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఆ బిడ్డకి తల్లి ప్రేమ దొరుకుతుంది అన్న నిజమైతే నాకు అర్థమైంది. బిడ్డని తల్లి కంటే ప్రేమగా చూసుకుంటుంది కళావతి అన్న నమ్మకమైతే వచ్చింది అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే, అత్తయ్య వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అసలు వీళ్ళేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. అసలు రాజ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఆ కావ్య ఎందుకు అలా మాట్లాడుతూ వెళ్ళిపోయింది? అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అపర్ణ అంటుంటే ఇక ఇంతలో కావ్య లోపల నుంచి కొన్ని పేపర్లని ఫొటోస్ని తీసుకుని బయటకైతే వస్తుంది. వాటిని అందరి ముందు పెట్టి కావ్య నిజాన్ని బయట పెడుతుంది. అలాగే ఆ బిడ్డకి రాజ్కి ఉన్న సంబంధం ఏంటో అందరి ముందు బయట పెట్టడంతో ఒక్కసారిగా అపర్ణాదేవి అయితే కుప్పకూలిపోతుంది. ఇంకా రాజ్ అయితే నిజం ఎలా తెలిసిందా అన్నట్టుగా కావ్య వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తాడు. ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో రాజ్కి బిడ్డకి ఉన్న సంబంధం కావ్యకి ఎలా తెలిసింది? అసలు కావ్య నిజాన్ని ఎలా తెలుసుకోగలిగింది? మరి కావ్య వాళ్ళ పుట్టింటికి ఎందుకు వెళ్ళింది? ఇంటికి వచ్చిన రాజ్నెందుకు వెళ్ళగొట్టింది? ఈ మధ్యలోనే కావ్యకి ఏం జరిగింది అన్న నిజాన్ని రానున్న ఎపిసోడ్స్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాజ్ అయితే ఆఫీస్